మా పేరు కావ్య, నా భర్త పేరు సురేష్. మాది గ్రంథసిరి, గుంటూరు జిల్లా. అయితే మాకు 11 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. అయితే 2 అబార్షన్లు అయినాయి. ఫస్ట్ ఒక గర్భిణీ పోయింది, తర్వాత మళ్ళీ కవల పిల్లలు పోయారు. తర్వాత మేము గుంట గ్రౌండ్కి వచ్చామండి. గుంట గ్రౌండ్కి వస్తే అక్కడ ప్రార్థన చేశారు ఇసాకయ్య గారు. ఇట్లా నాకు అబార్షన్లు అవుతున్నాయండి, 2 సార్లు అబార్షన్లు అయినాయి, 3 పిల్లలు చనిపోయారండి, కడుపులోనే చనిపోతున్నారని చెప్తే, యేసునామంలో నీలో ఉన్న సాతాను శోధనలన్నీ పోవును గాక అని ప్రార్థించినప్పుడు నాకైతే బ్లడ్ వచ్చేసి మైల గడ్డలాగా పడిపోయింది. గడ్డలాగా పడిన తర్వాత 1 నెల అయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. దేవుడి దయాన మళ్ళీ ఈ పిల్ల కూడా ఇది కాకుండా క్షేమంగా డెలివరీ అయితే, నేను ఈ పిల్లకైతే ఆ ఫస్ట్ 2 కాన్పులకైతే చాలా హాస్పిటల్లో తిరిగాను, చాలా డబ్బులు వేశాను, కానీ ఈ పిల్లకి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. దేవుని వరంతో ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన వల్ల ఈ పాప పుట్టింది. మాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు.